అయ్యా ఆయన స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎన్నో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంస్థాన్ని మీరు సమకూర్చి జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన 35వ కీర్తన ప్రభా, మీరు మాతో మాట్లాడండి నాయన. ధ్యానించుండగల ప్రభా, ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని అయ్యా మేము నాయన నీ యొక్క వాక్యానుసారంగా జీవించే కృపను ప్రభా, ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించమని అయ్యా నీకే ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. మరి 35వ కీర్తన చూసినట్లయితే మరి దావీదు మహారాజు శ్రమల గుండా మరి వెళ్తున్నాడని మనం మొదటి నుంచి కూడా చదువుతున్నాము. మరి ఈ యొక్క కీర్తన కూడా దుష్టుల కీడు నుండి కాపాడమని దేవుణ్ణి విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాము. మరి ఇక్కడ ఇప్పుడు మనం చదివినట్లుగా 10 నుంచి 15 వచనాలు చదువుకున్నట్లయితే మరి శత్రువులను తను ఎంతగానో ప్రేమించాడు. తన తల్లి చనిపోయినప్పుడు తను బాధపడ్డాడు, తన రోగకాంతుడై ఉన్నప్పుడు మరి తను ఎంతగానో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినా కానీ మరి దావీదుకు చిన్న ఆపద కలగానే మరి చూసి సంతోషించి అవమానపరిచినట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే దావీదు మాత్రం ఇవన్నీ విషయంలో తను బాధపడట్లేదు, వారిని తిరిగి నిందించట్లేదు తన శత్రువులను. కానీ దేవుని సన్నిధానంలో తను ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. 3 విషయాలు కూడా మనం ఈ యొక్క 35వ కీర్తనలో చూడగలుగుతాం. ఫస్ట్ది మరి ఈ యొక్క కీర్తన గ్రంథం దుష్టులు కీడు నుండి కాపాడుమని విజ్ఞాపన చేసినట్లుగా ఉన్నాం. ఏ విధంగా విజ్ఞాపన చేశాడు? 3 విషయాలుగా తను విజ్ఞాపన చేశాడు. ఫస్ట్ది తన కాపుదల కొరకు దావీదు మహారాజు చేసిన ప్రార్థన మరి 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనము చూడగలుగుతాము. రెండవది మరి దుష్టుల కీడు విషయమై మరి వ్యక్తిగతముగా మరి దేవుడికి ఫిర్యాదు చేసినట్లుగా 11వ వచనం నుండి 21వ వచనం వరకు చూస్తాము. మరి 22 నుంచి మరి 27 వచనాలు కూడా మరి 3వది తనకు న్యాయం చేయాలని ప్రార్థించినట్లుగా చూస్తాము. ఒకటి దుష్టుల నుంచి తప్పించాలని, రెండవది మరి ఫిర్యాదు చేస్తున్నట్లుగా, 3వది తప్పించమని మరి ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఈ అన్ని విషయాలు కూడా మరి తను ఎంతో బాధ నుండి తన ఇంటి వారే తనను తరిమి వేసినప్పుడు, తనను నిందించినప్పుడు, తన ఎదుగుదలను చూసి తనని కిందికి లాగాలని తనను పారిపోచేసినప్పుడు తను మరి ఎవరి దగ్గరకు వెళ్ళకుండా దేవుని సన్నిధానంలో ఏ విధంగా ప్రార్థించాడో మనం చూస్తున్నాం. మరి 3వ వచనంలో చూస్తే మరి తను ఏ విధంగా దుష్టులను కీడు నుండి తప్పించమని మరి కాపాడమని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడంటే, ఈట చూసి నన్ను తరుపు వారిని అడగిపోము, నేనే నీ రక్షణాన్ని నాతో సెలవిము. మరి ఈట చూసి తరుమువారు సౌలు మరి తనని ఈట చూసి తరుముతూ కొండలకు తను పారిపోయినప్పటికీ కూడా తను వెనువెంట తనను పారిపో చేసినప్పుడు, దేవా నేనే నీ రక్షణాన్ని నాతో సెలవిమయ్యా అని దేవుని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన కాపదల కొరకు దావీదు మరి ప్రార్థన చేసినట్టు చూస్తున్నాం. మరి తను నా మీదకి వస్తున్నాడు, నాకు వేరే కావాలి, బాడీ గార్డ్స్ కావాలని తను కోరుకోవట్లేదు. కానీ దేవా నీవే నా రక్షణ అని దేవుడు నాకు సెలవికు ప్రభా, మాట సెలవిస్తే చాలు నాయా నేను రక్షింపబడతానని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు మరి ఈ విషయాలన్నీ కూడా తను ఏ విధంగా పారిపోయాడు, తనను ఏ విధంగా బాధించాలనేది మరి 1వ సమూయేలు 24వ అధ్యాయం మనం చదివినట్లయితే మరి మొత్తం కూడా అక్కడ ఉంటుంది. దావీదు మహారాజు యొక్క శ్రమలన్నీ కూడా అధ్యాయంలో రాసినట్లుగా మనం చూస్తున్నాము. అయితే 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతిలో నుండి దీనులను, దోచుకుని వారి చేతిలో నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడము నీవే అని నా ఎముకలు హర్షించును. ఎప్పుడైతే నాకు సెలవిస్తావో దేవా, ఈ మాట నీవే నీ రక్షణ అని నాకు సెలవిస్తావో అప్పుడు నా ఎముకలు హర్షిస్తాయని మరి ఈ యొక్క 1వ వచనం నుండి 10వ వచనం వరకు మరి తను దేవుని సన్నిధానంలో వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. తనే కాదు, తన ఎముకలు కూడా మరి హర్షిస్తాయట. అంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆరాధించు వారిని, తనను ప్రార్థించు వారికి తప్పకుండా ఆయన సహాయం
చేస్తాడు. ఆయన అదే అంటున్నాడు, విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మనుషులు మాట ఇచ్చి తప్పవచ్చు, కానీ చేస్తారో చేయరో తెలియదు, కానీ దేవుడు మాత్రం దీనులను దరిద్రులను ప్రేమించి ఆయన సహాయం చేస్తాడంట. దోచుకుని వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు హర్షించునని నేను అందరికీ చెప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. నామమునకు స్తోత్రములు. మరి తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు మనకు. రెండవదిగా చూసినట్లయితే దుష్టుల కీడు నుండి మరి వ్యక్తిగతమైన ఫిర్యాదు చేసినట్లుగా, దేవుడికి ఫిర్యాదు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఏ విధంగా ఆయన ఫిర్యాదు చేశాడు? మరి ఈ లోక పరంగానైతే మనం వెళ్ళి ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు పెద్దవారికో, లేకపోతే కార్పొరేటర్కో, లేకపోతే పోలీస్ స్టేషన్కో వెళ్ళి ఫిర్యాదు చేసుకుంటాం. కానీ తనని వేధించిన వారి విషయం కూడా తను మరి వెళ్ళి దేవుడికే ఫిర్యాదు చేస్తున్నాడు, ఎవరికి ఫిర్యాదు చేయట్లేదు. దేవుడి సన్నిధిలో ఫిర్యాదు చేస్తున్నాడు. విందు కాలమందు 19-16 చూసినట్లయితే, విందు కాలమందు దూషణలాడు వరదబోతు వలె వారు నా మీద పట్టు కొలుపు తిరిగి, మరి తన విందు చేసుకున్నప్పుడు మరి దూషణలాడుచు అంట వరదబోతు వలె వారు నా మీద పండ్లు కొడుకుతుంది. మనం కూడా ఈ లోపరంగా చూస్తాం, కొన్ని ఫంక్షన్స్ జరిగినప్పుడు కావాలని కూడా ఏదో చిన్న అల్లరి చేయాలని చేస్తూ ఉంటారు. కానీ అలా చేసినప్పటికీ కూడా తన ప్రభు మీదనే ఆడుకుంటున్నాడు. 17వ వచనం చూస్తే, ప్రభువా నీవు ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుందు అయ్యా అంటున్నాడు. మరి ఎన్నాళ్ళు చూస్తూ ఊరుకుంటావు ప్రభా? నేను ఏ ఫంక్షన్ చేసినా, ఏం చేసినా, మరి ఏ చిన్నది నా ఎదుగుదల చూసినా వీళ్ళు నా మీదకి లేస్తున్నారు ప్రభు అని ప్రభుకే చెప్తున్నాడు. కానీ తిరిగి వారిని ఏమన్నట్టుగా కూడా లేదు. ప్రభువా నువ్వు ఎన్నాళ్ళు చూచు ఊరుకుందు, వారు నాశనము చేయకుండా నా ప్రాణంలో రక్షించమని మరి ప్రభువుకు ఫిర్యాదు చేసుకుంటున్నాడు. ప్రభువా వారు నన్ను నాశనం చేయకుండా నా ప్రాణమును రక్షించమని ప్రభువుకే ఫిర్యాదు చేసుకుంటున్నాడు. మరి పోలీస్ స్టేషన్ వెళ్ళి మనం ఫిర్యాదు చేస్తాం, వీళ్ళ ద్వారా నాకు ప్రాణభయం ఉందండి అనేసి ఫిర్యాదు చేసుకుంటాం. దావీదు మరి ఎవరికి ఫిర్యాదు చేయట్లేదు, కానీ ఆయన ఫిర్యాదు ఎవరికి చేస్తున్నాడు అంటే దేవుడికే చేస్తున్నాడు. 16వ వచనంలో మరి వాళ్ళు విందు విషయంలో తనని దూషించి మరి వరదబోతు వలె వారు తన మీద పండ్లు కొరుకుతూ ఆ యొక్క ఫంక్షన్ అంతా పాడు చేయాలని చూసినప్పటికీ కూడా మరి 17వ వచనంలో ప్రభువా నీవెన్నాళ్ళు చూచి ఊరుకుందువు, వారు నాశనం చేయకుండా నా ప్రాణంలో రక్షింపమని ప్రభువును కోరుకుంటున్నాడు. అంటే మనల్ని పాడు చేయాలని చూసినప్పుడు మనము వారి విషయమై మరి ఎవరికి ఫిర్యాదు చేయవలసిన అవసరం లేదు. మన దేవుని సన్నిధిలో ప్రభువా ఈ బిడ్డను చూసుకో అని అప్పగించినప్పుడు, నన్ను కాపాడు ప్రభువా, వీరి నుండి నన్ను విడిపించు ప్రభువా, వీరి దృష్టిలో పడకుండా నన్ను కాపాడు ప్రభువా అన్నప్పుడు వారు ఎంత మన మీదకి సింహం వలె లేచినను దేవుడు వారిని అణిచివేసి మనకు జయమిచ్చేవాడే. మరి యొక్క 11వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం అదే చూస్తున్నాం. దేవుడికి ఫిర్యాదు చేశాడు, దేవుడే వారి శత్రువుల విషయమే ఆయనకు మరి న్యాయం తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని నామమునకు స్తోత్రములు. హల్లెలూయా. 3వది చూసినట్లయితే తనకు న్యాయం చేయమని ప్రార్థించాడు. దేవుని నామమునకు స్తోత్రములు. న్యాయం చేయి ప్రభా, నా శత్రువుల విషయమై నన్ను ఎంతగా పాలిస్తున్నారని మరి ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం చేసినట్టుగా చూస్తున్నాం. మరి 24వ వచనం 23 నుండి 27 వచనాలు కూడా మరి న్యాయం చేయమని దేవుని సన్నిధానంలో దావీదు మహారాజు వేడుకున్నట్టుగా చూస్తున్నాం. 24వ వచనం చూస్తే, యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము, నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగా. కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నీ నీతిని బట్టి నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో, నా పరిస్థితిలో నాకు ఉండు ప్రభువా, నా శత్రువులు నన్ను బట్టి సంతోషింపకుండా చేయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో మరి ప్రార్థిస్తున్నట్లుగా ఉంటున్నాడు. అంటే దేవుని కాపుదల, దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మనకు ఉన్నప్పుడు ఎంతమంది శత్రువులు మనం చుట్టూ లేచినప్పటికీ కూడా మరి ఎవరు ఏం చేయలేదు. అందుకని మనం ఇంట్లో ఫంక్షన్స్ కానీ మరి లేకపోతే మన ఇంట్లో కార్యాలు జరగాలన్నప్పుడు
మనం ఒక 2-3 రోజులు మరి దేవుని సన్నిధానంలో ఉండగలిగితే ఒక 7 రోజుల ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. లేదా ఇంట్లో నెమ్మది లేదా, శాంతి లేదా, సమాధానం లేదా, అలాంటి సమయంలో మనం మరి పక్క వారు మన మీదకి లేస్తున్నారు. అలాంటి సమయంలో దేవుని సన్నిధానంలో మనం ఉపవాసం ఉండి ప్రార్థించి మరి దేవుడికి అప్పచెప్పినప్పుడు యుద్ధం చేయవాలి. ఎవరండి? మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే మనల్ని మన శత్రువు ముందు ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడంట. ఆమేన్. శత్రువు మనల్ని చూసి సంతోషించకుండా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. 3 విషయాలు మనం ఎన్ని ఆపదలు వచ్చాయా, శత్రువులు వచ్చారా, మనం ఎందుకు లేచారా, బాధల్లో ఉన్నామా, వేదనలో ఉన్నామా, మనం మేలు చేసిన వారే మన మేలును అనుభవించి తిరిగి మనల్ని దూషిస్తున్నారా, అప్పుడు మనము దేవుని సన్నిధానంలో మన దావీదు వలె మరి తన కాపుదల కొరకు ప్రార్థించినట్లు ఫస్ట్ది తన కాపుదల కొరకు ప్రార్థించాడు. మనం కూడా ఆ విధంగా మన కాపుదల కొరకు ప్రార్థన చేయాలి. దుష్టుల కీడులో మనం పడకుండా మరి దేవుడికే మనం ఫిర్యాదు చేసుకోవాలి. రెండవది మరి 3వ విషయము, ప్రభువా నాకు న్యాయం జరిగించమని ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు కూడా మరి దావీదు మహారాజు మరి యొక్క కీడు సంభవించినప్పుడు, దుష్టులు తన మీదకి లేచినప్పుడు, శత్రువులు తనను చంపాలని వెనువెంట మరి తరిగినప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ప్రార్థించినట్లుగా మరి జయం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి లాస్ట్ వచనంలో తన ఏమని రాసిందంటే, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా ఉల్లాస పనులు చేయును. మరి దేవుడికి ప్రార్థించినప్పుడంట మరి ఆ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా ఉల్లాసములు చేయును. మరి ఉట్టిగానే చేయట్లేదండి. దినమెల్లా ఆయన దేవుడికి ఫిర్యాదు చేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు, దేవుడి కార్యాలు ఆయన ముందర జరిగినప్పుడు ఆయన దినమెల్లా కూడా మరి ఆమేన్, హల్లెలూయా. మరి సంతోషించినట్లుగా, గంతులు వేసినట్లుగా, దేవుడు తన కొమ్మును హెచ్చింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే మనం కృంగిపోవద్దు. మన కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పుడు నలిగిపోవద్దు. మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవద్దు. ఒకటే మన ఆయుధం, ఈ వాక్యాన్ని చదువుకోవాలి, మరి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఒక తండ్రితో ఒక కుమారుడు ఏ విధంగా మాట్లాడతాడు దేవుడితోటి, ప్రభువా నా పరిస్థితులు ఇవి అని చెప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 28వ వచనం వలె నువ్వు నేను కూడా మరి మనము జయం పొందుకొని మన నాలుకను కూడా నీతిని గూర్చి కీర్తిని గూర్చి దినమెల్లా వాళ్ళు ఉల్లాసింపజేస్తాడు దేవుడు. ఇటు కృప, ఇటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.